ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ కుటుంబంపై ఒక స్త్రీ కన్నెర్ర చేసింది, అది కూడా రక్త సంబంధమే. గుడ్డిగా నమ్ముతున్నావు తల్లి, జాగ్రత్త పడవలసిన సమయం ఇది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నీ జీవితంలోకి సంతోషాలు రావాలి అని చెప్పి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటావు. ప్రతి క్షణం కూడా నా నామస్మరణం చేస్తూ ఉన్నావు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, మనసు ఎప్పుడైనా దిగులుగా అనిపించినా, కళ్ళల్లో కన్నీరు అలా వచ్చేస్తూ ఉన్న సమయంలో కూడా, బాబా ఈ కష్టాన్ని తొలగించయ్యా, ఈ యొక్క బాధ నుంచి నన్ను బయటపడేవయ్యా, ఈ ఒక్కసారికి నాకేం కాకుండా చూడండయ్యా, ఈ గండం గట్టెక్కి పోవాలయ్యా, ఈ అనారోగ్య సమస్యలు తీరిపోవాలయ్యా అని చెప్పి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ కూడా బాబా బాబా అని చెప్పి నా పేరుని కలవరిస్తూ ఉంటావు. తల్లి, అందుకే నువ్వు నా భక్తురాలిగా నియమింపబడ్డావు. ఏది ఏమైనప్పటికీ కూడా కష్టం అనుభవిస్తున్న నీకు మాత్రమే మనసు పడే వేదన, దాని యొక్క నరకం అనేది పూర్తిగా తెలుస్తాయి. ఒడ్డున కూర్చొని చెప్పే వాళ్ళకి ఏ బాధ తెలియదు, ఏ కష్టమూ తెలియదు. మేము కూడా మాట్లాడాలి కదా, మేము కూడా ఏదో ఒక సలహాని ఇవ్వాలి కదా అని చెప్పి వారికి తోచినట్లుగా సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వారికి తగ్గ సలహాని ఇస్తూ ఉంటారు. వారు ఇచ్చే సలహాని బట్టే వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించుకోవాలి. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. అలా గుడ్డిగా నమ్మితే మాత్రం మన యొక్క జీవితంలో మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా, ఎదురు తిరగలేనంతగా, పూర్తిగా కుప్పకూలిపోయేంతగా ఎదురు దెబ్బ కొడతారు. అంటే కనుక జీవితం మొత్తం కూడా కోలుకోవడానికి సరిపోదు. ₹1 అనేది సంపాదించడం కోసం ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని బాధలు పడాలి, ఎంత నరకాన్ని చూడాలి. ప్రతి ఒక్కరి దగ్గర దేహి అని చెప్పి పని కోసమో లేదంటే ఇంకా ఏ ఇతర అవసరాల కోసమో అడిగి వారి చేత కాదు అని చెప్పి, లేదు అని చెప్పి అనిపించుకొని, ఇప్పుడు కాదు అని చెప్పి అనిపించుకున్న రోజులను కూడా దాటి ఈ రోజున నీ కష్టం మీద నువ్వు నిలబడడం కోసం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావో ఒక్కసారి ఆలోచించుకో. నీలో ఉండే ఆ కసి, ఆ పట్టుదల, ఆ తపన, నాకంటూ ఏదైనా కానీ గుర్తింపు రావాలి, నేనంటూ ఏదైనా కానీ సాధించి తీరాలి, నలుగురిలో నేనంటే ఏంటో ఒక గుర్తింపు, పేరు తెచ్చుకోవాలి, నా పేరు నలుగురిలో వినిపించాలి అని చెప్పి ఎంతగానో దాని గురించి కృషి చేశావు, కష్టపడ్డావు, ఎంతగానో దాని గురించి మాట్లాడావు, ఎన్నో ఆలోచనలు చేశావు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. నిన్ను నీవారు అనుకున్న వారే అవమానించినప్పుడు
రూపాయి వారి దగ్గర నుంచి నువ్వు తీసుకునేటప్పుడు వారు లేదు కాదు అని చెప్పి ఒకవేళ ఇచ్చినా కూడా ఇష్టం లేక బలవంతంగా ఇస్తున్నప్పుడు అయ్యో నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది, నేనేం తప్పు చేశానో, నాకు ఎందుకు ఇంత శిక్ష పడింది అని చెప్పి నువ్వు కళ్ళ నుండి నీరు కారుతూ ఉన్నప్పుడు గత్యంతరం లేక ఆ డబ్బు తీసుకుని వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత నరకాన్ని చూసావో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను తల్లి. ఇప్పటికైనా కానీ ఆ నరకాన్ని నీకు పరిచయం చేసిన వ్యక్తులు ఎవరో కాదు కదా తల్లి, నీ వాళ్ళే కదా, నీ అనుకున్న వాళ్ళే కదా, నీ యొక్క రక్త సంబంధికులే కదా. అయితే నీ ఇంట్లో వారు నీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, నీ బిడ్డలు కానీ, లేదంటే నీ యొక్క తల్లిదండ్రులు కానీ, ఎవరైనా కానీ నిన్ను ఒక మాట అన్నా, ఒక మాట ఎదురు దెబ్బ కొట్టాలని చెప్పి అన్నా, ఎదురు దెబ్బ కొట్టాలి అని చెప్పి చూసినా, తిట్టినా వారికి నీ మీద ఒక బాధ్యత అనేది ఉంటుంది. నీకు మంచైనా చెడైనా ఏదైనా కానీ వారు ఖచ్చితంగా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిన్ను చూసుకొని తీరాల్సిందే, తప్పదు. కానీ వేరే బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు అనేవి కేవలం నీ మీద పెత్తనం చెలాయించడానికి మాత్రమే. ముఖ్యంగా నువ్వు కాస్తంత ఎదుగుతున్నావు అంటే వారిని ఏ రూపంలో తొక్కేయాలి అని చెప్పి వెతకడం. దానికి ముఖ్యంగా నువ్వు ఏ వృత్తి చేస్తున్నావో ఆ వృత్తి యందు వేలెత్తి చూపించడానికి, ఆ వృత్తిలో నీకు ఎంత ధనం వస్తుంది, ఎంత ఆదాయాన్ని పొందుతూ ఉన్నావు, అవి నువ్వు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావు అని చెప్పి ఆరా తీయడానికి, నువ్వు పచ్చగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకోవడానికి, నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే అది చూసి ఏడవలేక నలుగురిలో నిన్ను పలచన చేయడానికే ఉంటాయన్నమాట. అలా ముఖ్యంగా ఇక్కడ కొడుకు అని లేదు, ఒక కోడలు అని లేదు, వాళ్ళ పిల్లలు అని చెప్పి ఏది కూడా లేదు. ఇక్కడ కేవలం నేను చెప్తున్నది ఎవరి గురించి అంటే కనుక తల్లి, ఇది నీ జీవితంలో జరుగుతున్న విషయం గురించి, కేవలం నిన్ను తక్కువగా చూస్తున్న నీ యొక్క అత్త గురించి. అవును తల్లి, ఇక్కడ ఒక చిన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. అది ఏంటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది అత్తలు ఉన్నారు. ప్రతి ఒక్క అత్త కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్క అత్త కూడా ఇంత దుర్మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి నేను అనడం లేదు. కానీ 100లో ఎంతోమంది ఇలా దుర్మార్గంగా ఉండేవారు ఉన్నారు. మరి కొంతమంది తమ కోడలిని కన్న తల్లిలాగా అక్కున చేర్చుకొని, కూతురిలాగా చూసుకొని, కడుపులో పెట్టుకొని దాచుకునే పెద్ద మనసున్న మహాతల్లులు కూడా ఉన్నారు. అటువంటి వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కారం చెయ్యాలి. కానీ నువ్వు ఏది చేసినా కూడా తప్పు వెతికే వారి గురించి నువ్వు ఆలోచన చేయడం అనవసరం కదా. అలాంటి నీ జీవితంలో ఉన్న వారి గురించి నువ్వు ఈ విధంగా ఆలోచించడం మానుకోవాలి. ఈ విధంగా కుట్రగా ఉన్న తన యొక్క కొడుకు కాపురం మీద కూడా చిచ్చు పెట్టి నిప్పు రాచేసి పచ్చగా ఉండే కాపురంలో నిప్పులు పోసే తల్లులని ఏమని అనాలి? తల్లి, నీ జీవితంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది. దీనంతటికీ కూడా కారణం డబ్బు. మరి డబ్బు అని ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎంత డబ్బు ఏంటి? డబ్బు అన్న విషయానికి వస్తే జాగ్రత్తగా చెప్తాను అసలు సమస్య ఎక్కడ మొదలైంది అని చెప్పి. ఇక్కడ నీ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో, నీ భర్త చాలా మంచివాడు, చాలా అమాయకుడు. తల్లి మీద ప్రేమ ఎక్కువ, తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. అంతవరకు ఎక్కడా కూడా మనం తప్పు పట్టకూడదు. అలాగే తల్లిని ఎంత దుర్మార్గులైనా కూడా చూసుకోకూడదు అని చెప్పకూడదు. ఆ మాట నువ్వు కూడా అనకూడదమ్మా. కానీ ఆ తల్లి తన యొక్క కొడుకుని మంచిగా చూసుకోవడం, ప్రేమగా చూసుకోవడం, తన కొడుకు ఎంత కష్టపడుతున్నాడో, అయ్యో కష్టపడిన రూపాయిని దాచిపెట్టుకో,
జాగ్రత్త చేసుకో. నీకంటూ నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య ఉంది, నీ కుటుంబం ఉంది. నువ్వు నలుగురిలో చెడ్డ అలవాట్లు చేసుకోకు, జాగ్రత్త పరుచుకో నీ డబ్బుని అని చెప్పాల్సిన తల్లే తన కొడుకు ఏం చేస్తున్నా కానీ తనకి కేవలం నెల వచ్చేసరికి ఇంత అమౌంట్ డబ్బులు అనేది చేతిలో పెడితే సరిపోతుంది, చేతిలో పెడుతున్నాడా లేదా అనే ఒక్కటి చూసుకుని మిగతా అన్ని విషయాలలో తన కొడుకుని వదిలేసింది. ఈ విధంగా కేవలం డబ్బు మాత్రమే తనకి నెల నెల 1వ తారీఖు వచ్చేసరికి జీతం తీసుకోవడం తెలిసిన తల్లికి ఆ యొక్క కొడుకు మంచి చెడుల గురించి ఆలోచించే జ్ఞానం అనేది ఆ భగవంతుడు పెట్టలేదు అని అనుకోవాలో, లేకపోతే వాడు ఎలా పోతే నాకేంటి, నాకు డబ్బు వస్తుంది కదా ఇది చాలు అని అనుకుందో తెలియదు. కానీ ఎప్పుడైతే వివాహం చేసుకొని నువ్వు తన కొడుకు జీవితంలోకి వెళ్ళావో అప్పటి నుంచి తనకి వచ్చే నెల నెల జీతం డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం నీ భర్త ఆపేశాడు. దానికి కారణం తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది, ఖర్చులు పెరిగాయి, నీకు కావలసిన అవసరాలు తీర్చడం, ఇంట్లోకి కావలసిన అవసరాలు తీర్చడం, కరెంటు బిల్లు, ఇంటి రెంటు, ఇలా ఇంట్లో కావలసిన సరుకులు ఇవన్నీ కట్టుకోవడం, ఈ ఖర్చులన్నీ ఒక్కసారిగా తన నెత్తి మీద పడటంతో తన తల్లికి ఇవ్వడం మానేశాడు. ఇక్కడ తల్లికి ఇవ్వడం మానేశాడు అన్న విషయం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ తన తల్లి తనకంటూ ఒక వృత్తిని ఎంచుకుంది, దాని ద్వారా తన తల్లికి డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా తన యొక్క తల్లికి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి. పైగా తన తల్లి తన యొక్క వేరే కొడుకుని దగ్గరగా పెట్టుకొని చూసుకుంటూ ఉంది. ఆ కొడుకుని, కోడల్ని, పిల్లల్ని చూసుకుంటూ ఉంది. చక్కగా వారి ఇంట్లో సహాయం చేసుకుంటూ తను వేరే వృత్తిని చేస్తూ ఇలా ఫైనాన్షియల్గా కూడా ఆ కుటుంబానికి సపోర్ట్ చేసే స్టేజ్లో తన తల్లి ఉంది. అటువంటప్పుడు ఇక తనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కొడుకు నిర్ణయించుకొని ఎప్పుడన్నా అవసరమైనప్పుడు 500, 1000 రూపాయలు తనకి బాగోలేనప్పుడు తనని జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తన అవసరమైన ఖర్చులన్నీ తను ఇస్తూ వస్తూ ఉన్నాడు. మిగతా డబ్బులు తన కుటుంబానికి వాడుకుంటూ ఉంటే, మొత్తం డబ్బులు నాకు ఇవ్వడం లేదు కదా, తన డబ్బులని తన భార్యకు పెడుతున్నాడు, తన పిల్లలకు పెడుతున్నాడు అని ఏడుపు మొదలు పెట్టింది. ఇక్కడ తనకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తను వేరే కొడుకుకి, తన యొక్క వేరే కోడలికి, వారి యొక్క పిల్లలకి పెట్టుకోవడం అయితే మొదలు పెట్టింది. ఇక్కడ స్వార్థం ఎవరు చూపిస్తున్నారు? తల్లి చూపిస్తుందా? కొడుకు చూపిస్తున్నాడా? ఇంత దారుణమైన స్థానంలో ఒక తల్లి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రేమ పొందని కొడుకు జీవితం ఏమైపోతుంది? అలా అని తన తల్లి గురించి అంతా తెలుసుకొని నువ్వు ఇలా చెయ్యడం కరెక్ట్ కాదమ్మా అని కొడుకు నిలదీసినప్పుడు, నేను ఇలా ఏమీ చేయడం లేదు అని తన కొడుకుని వెలేసినట్లుగా చేసి ఆ తల్లి తన కొడుకుతో పలకకుండా, మాట్లాడకుండా ఉంటే ఆ యొక్క బిడ్డ పడే వేదన ఎంతగా ఉంటుంది, ఎలా ఉంటుంది? అలాగే తనకి ఎవరూ లేరేమో, ఆ ఒక ఒంటరి వాడినేమో అన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. ఎంత భార్య పిల్లలు ఉన్నా, ఏ వ్యక్తి అయినా, ఎంత పెద్దవారైనా కానీ తల్లి ప్రేమను కోరుకుంటారు కదా. ఇక్కడ రక్త సంబంధమే నీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు, రక్త సంబంధమే కన్నా అన్న పేగే నువ్వు ఎప్పుడు ఎలా నాశనమైపోతావా అని ఎదురు చూస్తున్నప్పుడు, నీ యొక్క కుటుంబం అనారోగ్యం పాలవ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, తనకంటూ సమాజంలో గుర్తింపు దక్కకూడదు అని ఎదురు చూస్తున్నప్పుడు, ఇలా ప్రతి దాని గురించి కూడా తన యొక్క కొడుకు ఎక్కడికక్కడ నాశనం అవ్వాలి, తన కోడలు నాశనం అవ్వాలి, తనకు పుట్టిన బిడ్డలు నాశనం అవ్వాలి అని ఏ తల్లి అయినా కానీ కోరుకుంటుందా? అది నీ జీవితంలో జరుగుతూ ఉంది. అవును అంటే నిజమే బాబా అని కామెంట్ చెయ్యమ్మా. ఎందుకు అంటే ఇలా చాలామంది కూడా వారి యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి చెప్పుకోలేనివి నరకయాతనను అనుభవిస్తూ ఉన్నారు.
పైకి చెప్తే పరువు పోతుంది అని, అలా అని గుట్టుగా ఉంచుకుంటే బాగానే ఉన్నారమ్మా అన్న పేరు వస్తుంది. ఇక్కడ ఎవరి నరకం వాళ్ళు చూస్తున్నారు. చెరువులో మునిగిన వాడికి చలి తెలుస్తుంది, కానీ ఒడ్డున కూర్చున్న వాడికి చలి ఏంటో తెలియదు కదా. ఎవరి బాధలు వారు చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. నీ యొక్క ఎదుగుదలని చూడలేని వారు, నీ యొక్క పతనాన్ని చూసేవారు, నీ యొక్క నరకాన్ని కోరుకునేవారు ఎవరైనా కానీ పూర్తిగా వదిలిపెట్టు. నీ విలువ తెలుసుకొని వారు నీ యొక్క దగ్గరికి వచ్చి నాదే తప్పు అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపపడినప్పుడు ఆ రోజు ఆలోచిద్దువు. కానీ అంతేకాని ఈ రోజున ప్రతిదానికి సర్దుకుపోయి మారుతారులే, మారుతుందిలే అని చెప్పి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యక్తిలో మార్పు రాదు. ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడ్డా కూడా రాదు. కానీ ఇక్కడ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఈ కర్మ ఫలితం అనేది మనం మంచి చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా కానీ కర్మ యొక్క ప్రతిఫలాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. నువ్వు ఏ కర్మ నుంచి కూడా తప్పించుకోలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే నువ్వు మంచి చేయడానికే ప్రయత్నిస్తావు. కానీ తన తప్పు తాను తెలుసుకునే రోజైతే ఖచ్చితంగా వస్తుంది. దీని గురించి నువ్వు అనవసరంగా ఆలోచించి నీ యొక్క సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ ఆనందాన్ని, నువ్వు చేయాలి అనుకున్నటువంటి పనులను అన్నిటినీ కూడా ఆపివేసి జీవితంలో ఇదే ఇంకా నాకు ఏదో అయిపోయింది, నా బ్రతుకు ఇలా అయిపోయింది, నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నా బిడ్డలకంటూ ఎవరు లేరు, నేను ఇక్కడ ఒంటరిగా పడి ఉంటున్నాను, ఈ కుటుంబంలోకి వచ్చి నేను తప్పు చేశాను, నా కర్మ ఎందుకు ఇలా రాసావు బాబా అని చెప్పి ప్రతిసారి నిందించుకోవడం వల్ల ఉపయోగం అనేది లేదు. ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో ఉందో, ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వారిని వదిలిపెట్టి నువ్వు జీవితంలో అడుగు ముందుకు వేయడం నేర్చుకోవాలి. వారి గురించి ఆలోచన మానివేయాలి. వారితో నాకు ఎందుకు అని చెప్పి అనుకోవాలి. ధైర్యంగా నిలబడగలగాలి. ధైర్యంగా ఏ పనైనా కానీ చేయగలగాలి. అప్పుడే నీ జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది. ఎవరైతే ఇప్పుడు నీ మీద ఈర్ష్యను చూపిస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు నీ మీద అసూయను చూపిస్తున్నారో వారే నీ యొక్క ఎదుగుదలను చూసి కుళ్ళుకొని ఏడవాలి. ఎప్పుడైనా కానీ ఒకరికి మనం చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పాలి అంటే అది కేవలం మన యొక్క విజయం వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి నా వల్ల ఏది కాదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా బ్రతుకు ఇలా అయిపోయింది అని ఇటువంటి మాటలు మాట్లాడకుండా జీవితంలో ఏం సాధించాలి, ఏం చేస్తే నలుగురిలో తల ఎత్తుకొని బ్రతకగలుగుతాను, నలుగురిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏం చేస్తే వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది అని చెప్పి వీటి గురించి ఆలోచించి జీవితంలో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చెయ్యి. ఇటువంటి వారిని కూరలో కరివేపాకు తీసివేసినట్లుగా తీసి పడేయాలి తప్ప వీరి గురించి అతిగా ఆలోచించకూడదు. అర్థమైంది కదా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.